రాయుడు గారు ఎప్పుడు ఈ రాత్రి క్రీడలేనా? అదృష్టం ఉన్న వాళ్ళు అనుభవిస్తారు, అర్హత లేని వాళ్ళు అది చూసి ఆఘోరిస్తారు. చిత్తం ఇంతకు అసలు విషయం చెప్పండి. అప్పు కోసం రామాయణం రప్పించానండి. ఇదిగో దస్తావేజులు కూడా సిద్ధం చేశాను. ఇదా రాజకార్యం? అమ్మమ్మ, ఇదే మామూలు కార్యం అటండి. గోపి కొమ్ములు ఎరగాలన్నా, రామయ్య ఆట కట్టాలన్నా, ఇద్దరు అన్నదమ్ములు విడిపోవాలన్నా ఇంతకంటే బ్రహ్మాస్త్రం వేరే లేదు. 10,000 పట్టండి. వస్తున్నాడు, లేవండి, తీసుకురండి. సరిపద. దయచేయండి. నమస్కారం బాబు. నమస్కారం. అనుకోకుండా వచ్చారే, కూర్చోండి. కూర్చోండి. మన లింగయ్య గారు తమతో చెప్తే ఉంటారు. చెప్పారు. అయినా ఇంత చిన్న విషయానికి మీరు రావాలటండి. కాకితో కబురెడితే పంపించామండిగా. ఇంతకు ఎంత కావాలంటారు? 10,000 కావాలండి. మా చెల్లెలు పెళ్లి చేయాలి. మా భూమి తనఖా పెట్టుకుని ఇప్పించండి. పంట మీద వచ్చే ఆదాయంతో కొంతగా తీర్చుకుంటాను. ఈ మాత్రం దానికి తనఖా ఎందుకు రామయ్య గారు? రామయ్య గారు మాట అంటే మాటే. ఇదిగో ధర్మ సమ్మతంగా తనఖా దస్తావేజు కూడా రాయించుకొచ్చాను. సరే, వారికి ఇష్టమైన పని మనం ఎందుకు కాదనాలి? రామయ్య గారు, దీని మీద ఒక సంతకం పడేయండి. లెక్క చూసుకో. అయ్యో, ఎంత మాట! తమ ఉపకారం ఈ జన్మకి మర్చిపోలేదు. భలేవారండి, దానికే ఉంది. వెళ్ళి మీ చెల్లెలు పెళ్లి శుభంగా చేయండి. ఏమైనా కావలిస్తే కబురు చేయండి, పంపిస్తాను. చిత్తం. సెలవు. వస్తాను కదా. ఏమి దానం? ఊరుకోవయ్యా జోగులు. అప్పిస్తే దానం అంటావేంటి? దానం అయిపోతే ఊరుకోవయ్యా. ఈ రోజుల్లో అప్పు అంటే దానమే. ఇక్కడ గింజుకుపోతారేటి? ధర్మ సేపు దానాలు సేపు ఏడ్చేస్తారేటి? అప్పులు తీరుతానంటే మాత్రం తీసుకుంటుందా? భూమి పుట్టలు ఆక్కుంటదా? అవును. అవును. ఏడ్చిపోతావేటి? జరగడం నేనే జరిగింది కానీ అది పీకి తీస్తే మనం అంతా ఏమైపోయేవాళ్ళు? చచ్చిపోయేవాడు ఏటది? అంతే. ఆ మందు పట్టుకురా. ఏంటి అప్డేట్ అయిపోయిపోరాదేటి? పొద్దుగా ఉండు, అందరూ తాగుదాం. అమ్మది కదా, ఐడెన్ను. అలా చెప్పకూడదేటి? ఊరికే అందరు పెట్టేస్తారేటి? రామమ్మ, జానకమ్మ, ఏమిటమ్మా ఇది? ఏమిటండి? మా అబ్బాయికి పట్టు పీతాంబరాలు బదులుగా ఈ నూలు కూడా పెట్టేది? ఇది మా ఇంటి ఆనవాయితీ పెళ్లి గారు. ఇంకా నయం, గోను కూడా పెట్టడం ఆనవాయితీ అన్నావు కదా. చాలా చాలేవమ్మా. ఉండండి, వారితో చెప్పి ఇప్పుడే ఏర్పాటు చేస్తాను. ఒకసారి నారండి. చెవండి, పట్టు పీతాంబరాలు పెట్టలేదని పిన్ని గారు బాధపడుతున్నారండి. ఏంటి? 10,000 రూపాయలు కట్నం తీసుకున్న చాలక పట్టు పితంబరాలు కావాలా? పట్టు పితంబరాలు? అవునుదనే, వాళ్ళకి కావాల్సిన కట్నం ఇస్తున్నాం, కోడి లాంఛనాలు జరిపిస్తున్నాం, ఇంకా దాహం తెరలేదు కావాలి. గోపి, నీకెందుకు నేను ఊరుకో. అది కాదన్నా, ఏమిటో అనేది. నువ్వు వెళ్ళి పని చూసుకో. లే, నాదేం పోయిందిలే. రేపు పొద్దుటే తెప్పిస్తామని ఎలాగో సర్ది చెప్తాను. అలాగే. దీర్ఘాయుష్యమస్తు, సకల సౌభాగ్య సిద్ధిరస్తు, దీర్ఘ సుమంగళీ భవ.
చిన్నమ్మ అత్తారింటికి వెళ్ళిపోతుందండి. వెళ్ళమను. గొప్ప సంబంధం అని దూరంగా ఇచ్చేశాడుగా. ఆయనకే చెల్లెలు, నాకు కాదు. అదేమిటండి, చిన్నికి ధైర్యం చెప్పాల్సింది పోయి మీరే బాధపడితే ఎలాగండి? మీరంతా కట్టకట్టుకుని ధైర్యం చెప్పండి. ఇంకా 4 ఏళ్ళు మన ఇంట్లో ఉంటే మనకేం బరువు అయ్యేదా? 4 ఏళ్ల తర్వాత అయినా ఆడపిల్ల అత్తారింటికి పంపించాల్సిందే కదండి. అప్పుడు మాత్రం మీరు బాధపడరా? పంపించండి. ఇదిగో చిన్నమ్మ చేతిలో పెట్టు. జానకి, చిన్నప్పుడు మన దగ్గరే ఉంటుందనుకున్నా. మనని విడిచిపెట్టి వెళ్ళవలసి వస్తుందన్న ఆలోచనే రాలేదు. దాన్ని విడిచిపెట్టి మనం సంతోషంగా ఉండగలం అని చెప్పి దాన్ని మర్చిపోగలం. వద్దండి, ఇప్పుడు అలాంటి మాట్లాడవద్దు. చిన్ని మనకు బిడ్డని నేను లోటు తీర్చింది. బిడ్డ అత్తవారింటికి వెళుతుంటే బాధపడని తల్లిదండ్రులు ఉంటారా చెప్పండి? అయినా గుండె నిబ్బరం చేసుకోవాలి. జానకి, జానకి, ఏమిటిది? నాకు ధైర్యం చెప్పి నువ్వేలా అయిపోతాను? తప్పు అడు చూసుకో. లేదమ్మా, లేదు. చిన్ని ఎన్నైనా మర్చిపోవు కదమ్మా. చిన్ని గారు, చిన్ని నా ఆడబిడ్డ కాదు, కన్న బిడ్డ. చిన్నతనంలోనే తల్లి తండ్రిని పోగొట్టుకుంది. అప్పటి నుంచి వాళ్ళ అన్నగారి చేతిలో వెన్న ముద్దగా పెరిగింది. మా అందరి కళ్ళకు వెలుగులా మంచిది. చూడండి, తెలియక ఏమైనా పొరపాట్లు చేసిన కన్న బిడ్డ నా కడుపులో పెట్టుకుని కాపాడండి అమ్మా. ఆ మాట నువ్వు వేరే చెప్పాలమ్మా. ఊరుకోమ్మా. కన్న తల్లిలంటే అత్తగా దేవుడు లాంటి భర్త దొరికినప్పుడు సంతోషంగా ఉండాలమ్మా. బాబు బయలుదేరదాం పద. నాయన వెళ్ళిరావా? అమ్మా వస్తాయా? అంటే మంత్రి మంత్రి అంటావు. ఆ రాయుడు గారి దగ్గర ఏం చేస్తావు? నేను చేస్తానేటి, ఆయన ఆరోగ్యం అంతా నానే చూసుకుంటాను. అబ్బా, మరి ఏటనుకున్నావేటి, ఆయన తల ఎప్పుడు కూడా మన చేతుల్లోనే ఉంటది. తల ఎత్తి అవసరమైతే కాళ్ళు కూడా ఉంటాయి. తలంటావు కాళ్ళంటావు, ఇంటికి నువ్వు చేసే పనేంటి? ఏం చేస్తాను, మాలిష్ చేస్తాను. నీకు కూడా చేయమంటావు ఏంటి? అబ్బా అబ్బా, ఎందుకు ఏటి ఊరికే ఎల్లి నువ్వు కంగారు పెట్టేస్తావు. మనం ఏమన్నా ఆడుకున్నావా పాడుకున్నావా? అవన్నీ ఇప్పుడెందుకు? మా నాన్న వచ్చేస్తాడు. ఏటి ఊరికే మీ నాన్న ఏం చేస్తాడేటి? ఏం చేస్తాడా? మా నాన్న అసలే మిలిటరీ మనిషి, ఎప్పుడు తుపాకులు ఉంటాయి తెలుసా? అదే అదే, ఈ పాటికి మీ నాన్నతో బాగా తుప్పట్టిపోయి ఉంటాడు. మన దగ్గరికి వచ్చింది మరి 10 రెట్లు ఉంచినాను. ఎవరన్నా అడ్డొచ్చినారంటే అంతే సంగతులు. మరి ఇలా తేవో పెద్ద గొప్పలు చెప్తావు గానీ మా అమ్మ వస్తే మాత్రం ఎలకైపోతావు. ఏటి ఎలకేటి? మీ అమ్మాయి ఎలక, మీ అమ్మాయి పందుకోకు. ఏటే సపరేటే సపరేటే నాతో అర్థం కాదు. నన్ను చూసి ఇలా బెదిరిపోతారే ఆడపిల్లలు. రాయుడు గారు, ఇది పవిత్రమైన దేవాలయం. తమరా పెద్దలు, తమరు ఇలా ప్రవర్తించడం భావ్యం కాదు. పూజారి, కళ్ళు నెత్తి మీదకి వచ్చాయా? నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? నేనిచ్చే జీతం డబ్బులతో బ్రతుకుతున్నాన సంగతి మర్చిపోకు. ఈ దేవాలయానికి నేను ట్రస్టేనే. ఇక్కడ నా మాటకు తిరుగులేదు. రాయుడు గారు, ఇది రామాలయం మాట మర్చిపోతున్నారు. అయితే మాట్లాడకూడదా? లింగం గారు, అయ్యా అగ్గిపెట్టివ్వండి.
పర్వాలేదురే, లోపల దేవుడి దీపం ఉందిగా. బాబు రాయుడు గారు, ఏ ఇది మీకు మర్యాద కాలేదు. మీరు ఇక్కడ సిగరెట్లు ముట్టించడానికి వీల్లేదు. అసలు మీకు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ముట్టిస్తే అపచారం, మహాపాపం. ఈ పాపపు గాలితో నాకు పని లేదు పోవయ్యా. జరగ రాయుడు గారు, రాయుడు గారు. రామయ్య, నన్ను అవమానిస్తావా? నేను అవమానించడం కాదు, ఆ దేవుడే నీకు తగిన శాస్తి చేస్తాడు. నిన్నే దేవుడు కాపాడతాను, నేను చూస్తాను. ఆచార్య గారు, ఇవాళ చాలా చెడ్డ రోజండి. చెడ్డవాళ్ళ దగ్గర మంచితనం పనికిరాదు రామయ్య గారు. కానీ ఆ దుర్మార్గులు మీకేం అపకారం చేస్తారో అని భయంగా ఉంది. ఏం భయం లేదండి. అన్నిటికీ ఆ శ్రీరామచంద్రమూర్తి ఉన్నాడు.